హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మల్లెల యువరాణి. ఇది కర్ణాటక జానపద కథ. పడమటి కనుమలలో ఒక కొండపైన చిన్న నీటి బుగ్గగా పుట్టే కావేరీ నది మల్లెలు, గులాబీలు గుబాళించే అడవులు, పచ్చటి పొలాలు, సుందర ఉద్యానవనాల గుండా ప్రవహిస్తోంది. ఒకానొకప్పుడు ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఉన్నట్లుండి ఆ రాజ్యంలో పాముల బెడద ఎక్కువైంది. ప్రజలు భయభ్రాంతులయ్యారు. రాజుకు ఏం చేయాలో తోచలేదు. ఆయనకు అందగాడు, బుద్ధిమంతుడు అయిన ఒక కొడుకున్నాడు. అతడు పాముల బెడదను రూపుమాపుతానని తండ్రి అనుమతితో అడవికి బయలుదేరాడు. అడవిలో కనిపించిన పాములన్నింటినీ చంపసాగాడు. ఒకనాడు అలా చాలాసేపు పాముల వేట సాగించిన రాకుమారుడు అలసిపోయి ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చొని అలాగే నిద్రపోయాడు. అతడి వెంట వచ్చిన అంగరక్షకులు అతనికి కాపలా కాస్తున్నారు. అప్పుడు ఆ చెట్టు కొమ్మలపై నుంచి 7 తలల సర్పం ఒకటి మెల్లగా దిగి రాజకుమారుణ్ణి సమీపించింది. రాజకుమారుడికి కాపలా కాస్తున్న రక్షక భటులు దానిని నరకటానికి కత్తులు దూశారు. అయితే అప్పుడే కళ్ళు తెరిచిన రాకుమారుడు పచ్చగా మెరిసే ఆ సర్పం కళ్ళలోకి చూశాడు. వెంటనే అతడు, ఆగండి, ఆ ఉన్నత ప్రాణిని చంపకండి, దాని కళ్ళ నిండా విషాదం నిండి ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నది అన్నాడు. భటులు అలాగే ఆగిపోయారు. ఆ తర్వాత రాకుమారుడు సర్పం కేసి తిరిగి, నీకు నేనేం సాయం చేయాలో చెప్పు, చేస్తాను అన్నాడు ఆప్యాయంగా. యువరాజా, గత 7 ఏళ్లుగా తీరని శిరోవేదనతో బాధపడుతున్నాను. భయంకరమైన ఈ తలనొప్పి కారణంగా ఈ రాజ్యంలోని పాములకు రాజుగా ఉండి కూడా వాటిని సక్రమంగా అదుపు చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నీ సాయం కావాలి అన్నది పాము దీనంగా. నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు రాకుమారుడు. మీ రాజ్యానికి దక్షిణంగా 7 యోజనాల దూరంలో వేరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్నేలే రాజుకి చాలా సుకుమారి అయిన కూతురు ఒకటి ఉంది. ఆమె 7 మల్లెల బరివే ఉంటుంది. ఆ మల్లెల యువరాణి ఇంతవరకు నవ్వి ఎరగదు. ఆమె నవ్వితే ఆమె నోటి నుంచి 3 మల్లెపువ్వులు రాలుతాయి. వాటిలో 2వ దాన్ని నేను వాసన చూస్తే నా తలనొప్పి మాయమైపోతుంది. నువ్వు నాకు ఆ పువ్వుని తెచ్చి ఇచ్చావంటే రాజ్యంలో పాముల బెడద లేకుండా చేస్తాను అన్నది సర్పం. రాకుమారుడు ఇప్పుడే వెళ్ళి మల్లెల యువరాణిని చూసి పువ్వులతో తిరిగి వస్తానని సర్పానికి చెప్పాడు. ఈ సంగతి తన తల్లిదండ్రులకు చెప్పమని భటుల ద్వారా వర్తమానం పంపి తాను దక్షిణ దిశగా బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి ఒక పెద్ద సరస్సు కనిపించింది. సరస్సులో నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. దప్పిక తీర్చుకుందామని అతను నీళ్లకేసి వంగాడు. అప్పుడు అతనికి ఒక చీమల తుట్టె నీళ్లపై తేలటం కనిపించింది. అయ్యో పాపం అనుకుంటూ అతడు తన తలపాగాని విప్పి తుట్టె క్రింద ఉంచి దానిని నీళ్లలో నుంచి అలాగే గట్టు మీదకి తెచ్చి వదిలాడు. కృతజ్ఞతలు రాకుమారా, నీ పరోపకార బుద్ధి మెచ్చుకోదగింది. మునుముందు మా అవసరం కలిగితే మమ్మల్ని తలుచుకో, వచ్చి సాయపడగలం అన్నవి చీములు ఒక్కసారిగా సన్నటి స్వరంతో. సరేనని రాకుమారుడు దప్పిక తీర్చుకొని ముందుకు సాగాడు. అతడు చాలా దూరం వెళ్ళాక ఒకచోట పెద్ద మూలుగు వినిపించింది. రాకుమారుడు ఆ దిశకేసి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడొకడు బ్రహ్మాండమైన చింత చెట్టు చేత నేలకు గుది గుచ్చబడి ఉన్నాడు. బహుశా ఆ రాక్షసుడు నోరు తెరుచుకొని నిద్రపోతున్నప్పుడు ఏదో కాకి చింతగింజను వాడి నోట్లో జార్చి ఉంటుంది. ఆ గింజ మొలిచి పెరిగి పెద్ద వృక్షమై ఉంటుంది. రాక్షసుడు చాలా కాలానికి నిద్రలేచి చూసేసరికి చింతమాను వేళ్లు కొన్ని వాడి శరీరం గుండా నేలలోకి చొచ్చుకొని పోయాయి. అందువలనే ఆ రాక్షసుడు నేలకు అతుక్కుపోయి పైకి లేవలేక అటూ ఇటూ కదలలేక మూలుగుతూ రోదిస్తున్నాడు. రాకుమారుడు తన పదునైన కత్తితో చింత చెట్టు వేళ్లను తెగ నరికాడు. రాక్షసుడు సంతోషంగా లేచి కూర్చున్నాడు. నువ్వే గనక ఇటు రాకుండా ఉంటే నా గతి ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మరువను. మునుముందు నీకేమైనా అపాయమో అవసరమో ఏర్పడితే నన్ను తలుచుకో, ఆ క్షణమే నీ ముందు వాలి సహాయపడతాను అన్నాడు రాక్షసుడు కృతజ్ఞతాభావంతో. రాకుమారుడు అక్కడి నుంచి బయలుదేరి ఎలాంటి అవాంతరాలు లేకుండా పొరుగు రాజ్యం పొలిమేరను చేరుకున్నాడు. ఆ తర్వాత రాజధాని నగరం చేరి ఒక పెద్ద సత్రంలో బస చేసి
తాను ఉత్తరంగా ఉన్న రాజ్యానికి యువరాజునని, మల్లెల యువరాణిని వివాహం ఆడటానికి వచ్చానని రాజుకు వర్తమానం పంపాడు. అందగాడు, బుద్ధిమంతుడు, సాహసవీరుడు అయిన పొరుగు రాజ్యం రాకుమారుడు తన కుమార్తెను వివాహమాడ వచ్చాడని తెలియగానే రాజు ఆనందంతో స్వయంగా వెళ్ళి రాకుమారుడికి స్వాగతం పలికి తన భవనానికి తీసుకుపోయాడు. మా కుమార్తెకు తగిన వరుడివి నువ్వే. అయినా మా కుటుంబంలో ఒక ఆచారం ఉంది. యువరాణిని వివాహం ఆడాలంటే 3 పరీక్షలలో నెగ్గాలి. అవి నీకు అల్పమైన పనులుగా కనిపించవచ్చు. అయినా వాటిని జయప్రదంగా ముగిస్తేనే యువరాణి పాణిగ్రహం సాధ్యమవుతుంది అన్నాడు రాజు. ఆ 3 పరీక్షలేమిటో చెప్పండి మరి అన్నాడు రాకుమారుడు. ఒక ధాన్యపు కొట్టు నిండుగా బియ్యము, మినుములు కలిసిపోయి ఉన్నాయి. ఒక రాత్రి లోపల బియ్యం వేరుగా, మినుములు వేరుగా చేయాలి. దీన్ని పూర్తి చేశాక 2వ పరీక్ష ఏమిటో చెబుతాను అన్నాడు రాజు. రాకుమారుడు ధాన్యాగారం దగ్గరికి వెళ్ళాడు. దాని నిండుగా బియ్యము, మినుములు కలిసిపోయి ఉన్నాయి. వాటిని ఎలా విడదీయటమా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఉన్నట్టుండి దారిలో కనిపించిన చీమలు జ్ఞాపకం వచ్చాయి. మరుక్షణమే అతడి ముందు చీమల దండు ప్రత్యక్షమైంది. రాకుమారుడు చెప్పకముందే అవి బియ్యాన్ని, మినుములని వేరు చేయటానికి యుద్ధ ప్రాతిపదికలో పూనుకున్నాయి. అర్ధరాత్రికల్లా బియ్యం ఒక రాశిగాను, మినుములు వేరొక రాశిగాను ఏర్పడ్డాయి. రాకుమారుడు ఏం చేస్తాడో చూడటానికి తెల్లవారాక రాజు అక్కడికి వచ్చాడు. అక్కడున్న 2 రాసుల్ని చూసే సంతోషంతో, బావుంది, మొదటి పరీక్షలో నెగ్గావు. ఇప్పుడు 100 సోలల వరి అన్నాన్ని 100 మానికల మజ్జిగతో కలిపి తినేయాలి, సరేనా అంటూ రాజు క్షణాలలో అన్నము, మజ్జిగ తెప్పించి అక్కడ ఉంచి వెళ్ళిపోయాడు. రాకుమారుడు ఇప్పుడు రాక్షసుణ్ణి స్మరించగానే వాడు అతని ముందు ప్రత్యక్షమై వంగి నమస్కరించాడు. రాజకుమారుడు సంగతి చెప్పగానే రాక్షసుడు అన్నాన్ని మింగేసి మజ్జిగను గటగటా తాగేసి తన పెద్ద పెద్ద పెదవులు చప్పరిస్తూ రాజకుమారుడికి ప్రత్యుపకారం చేయగలిగానన్న సంతోషంతో నిలబడ్డాడు. అప్పుడు రాజు తన 3వ పరీక్ష ఏమిటో రాకుమారుడికి చెప్పాడు. ఒక కొండ మీద ఒక బంగారు గంట వేలాడదీయబడి ఉన్నది. చుట్టూ ఉన్న 7 రాజ్యాలకి వినిపించేలాగా ఆ గంటను మోగించాలి. ఇది రాజకుమారుడు చేయవలసిన 3వ కార్యం. రాజు ఆ మాట చెప్పగానే రాకుమారుడు ఆ కొండ మీదకి చేరి మళ్ళీ ఒకసారి రాక్షసుని తలుచుకున్నాడు. మరుక్షణమే ఆజ్ఞాపించండి అంటూ రాక్షసుడు చేతులు మోడ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. రాక్షసమిత్రమా, ఈ గంటను గట్టిగా మోగించగలవా అన్నాడు రాకుమారుడు. రాక్షసుడు గంటకు వేలాడుతున్న తాడు అందుకొని దశ దిశలు మారుమురోగేలాగా గంటను మోగించాడు. ఆ ఘంటానాదము రాజుకు కూడా వినిపించటంతో ఆయన పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాడు. మల్లెల యువరాణి రాకుమారుల వివాహము ఘనంగా జరిగింది. రాజు ఇచ్చిన కానుకలతో భార్యను తీసుకుని రాకుమారుడు రథంలో ఊరేగింపుగా తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యమంలో ఒక గ్రామం తారసపడింది. అక్కడ సంత జరుగుతోంది. అక్కడ కొందరు ఆటగాళ్లు శిక్షణ పొందిన కోతులతో ఆటలాడిస్తున్నారు. అదేమిటి అని భర్తను అడిగింది 7 మల్లెల బరువున్న మల్లెల యువరాణి. ఆమె సున్నితమైన పువ్వులా ఎంతో సుకుమారంగా పెంచబడింది. అంతకు ముందెన్నడూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఎరగదు. వెళ్ళి చూద్దాంరా అంటూ రాకుమారుడు రథంపై నుంచి క్రిందకు దిగి యువరానికి చెయ్యి అందించాడు. భర్త చెయ్యి పట్టుకొని ఆమె మెల్లగా దిగింది. ఇరువురు కోతుల ఆట జరుగుతున్న చోటికి చేరారు. కోతులను, వాటి ఆటలను చూసి అంతకు ముందెన్నడూ నవ్వి ఎరుగని మల్లెల యువరాణి ఆనందంతో పకపకా నవ్వింది. ఆమె నోటి నుంచి 3 మల్లె పువ్వులు రాలాయి. రాకుమారుడు వాటిని జాగ్రత్తగా తీసుకొని 2వ పువ్వును తన తలపాగాలో భద్రంగా దాచాడు. తిరుగు ప్రయాణంలో రాజకుమారుడు సర్పరాజును చూసిన మర్రి వృక్షం వద్ద ఆగాడు. సర్పరాజుకి తాను తెచ్చిన మల్లెపువ్వును ఇచ్చాడు. దాని వాసన చూడగానే సర్పరాజు తలనొప్పి మటుమాయమైంది. నా అవసరం కలిగినప్పుడు ఈ మణిలోకి చూడు అన్న అక్షరాలు పొదిగిన విలువైన మణిని సర్పము రాకుమారుడికి బహుమతిగా ఇచ్చింది. అలా పాముల బెడదను పోగొట్టడానికి వెళ్ళిన రాకుమారుడు తన మంచి స్వభావంతో మిత్రులెందరినో సంపాదించుకున్నాడు. వాళ్ళ సాయంతో ఘనకార్యాలెన్నో సాధించి అపురూప సౌందర్యవతిని పెళ్లాడి రాజధానికి తిరిగి వచ్చాడు.
రాకుమారుడి తల్లిదండ్రులు కుమారుడి రాకకు పరమానందం చెంది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మరొక కథ పేరు మానవ ధర్మం. రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. విష్ణుపురం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన గ్రామంలోని ఒక చిన్న గురుకులంలో గ్రామస్తుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ సుఖంగా జీవిస్తున్నాడు. ఆయనకు జ్ఞానశర్మ అని ఒక్కడే కొడుకు. జ్ఞానశర్మ చక్కగా చదువుకొని గణితంలో దిట్ట అనిపించుకొని రాజు కొలువులో ఉద్యోగిగా రాజధానిలో ఉంటున్నాడు. విష్ణుశర్మ ఉపాధ్యాయ వృత్తి కారణంగా తనకు తాతల నాటి నుంచి ఉన్న పొలాన్ని స్వయంగా వ్యవసాయం చేయలేక రాజన్న అనే కాపుకు సేద్యానికి ఇచ్చాడు. ఈ దంపతులకు నడివయసులో సుబుద్ధి అనే కొడుకు పుట్టాడు. అతని పేరుకు తగ్గట్టుగానే విష్ణుశర్మ గురుకులంలో శ్రద్ధగా చదివి యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు జ్ఞానశర్మ తల్లిదండ్రులను చూసి వెళ్లేందుకు భార్యాబిడ్డలతో విష్ణుపురం వచ్చాడు. అతడు రాజాస్థానంలో ఉన్నత పదవిలో ఉండటం వలన జోడు గుర్రాలు పూంచిన బండిలో వెంట 5-6 నౌకర్లతో రావటం జరిగింది. ఆ వైభవం చూసి సుబుద్ధికి తాను కూడా రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక కలిగి ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. రాజన్న రమణమ్మలు కొడుకు కోరిక విని విస్తుపోయారు. రాజన్న సుబుద్ధితో, బాబు, వ్యవసాయం మన కులవృత్తి. అవకాశం ఉండడం చేత నిన్ను విష్ణుశర్మ గారి గురుకులంలో చదివించాను. ప్రతివాడు ఉద్యోగమే కోరుకుంటే నేల తల్లిని సాకేది ఎవరు? చదువుకున్నాను కాబట్టి మట్టి పిసకటం అవమానమని భావించి ఉద్యోగం కోసం వెంపర్లాడకు అన్నాడు. తల్లి రమణమ్మ కూడా, ఉద్యోగం అంటూ నిన్ను దూరంగా పంపించలేం. నేల తల్లిని నమ్ముకున్న మేము నీతో ఉద్యోగపు టూరుకు రాలేము అన్నది. తల్లిదండ్రుల మాటలు సుబుద్ధి మనసును మార్చలేకపోయాయి. సుబుద్ధి ఒక రాత్రివేళ చేతి సంచిలో బట్టలు సర్దుకొని తండ్రి ధాన్యం అమ్మి దాచిన డబ్బులో నుంచి కొంచెం తీసుకొని ఉద్యోగం కోసం రాజధానికి బయలుదేరాడు. తెల్లవారేసరికి సుబుద్ధి ఒక గ్రామ పొలిమేర ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ సమయంలో తాటి చెట్టుపై నుంచి కళ్ళు ముంతతో దిగిన అతని ఏడువాడి అయిన ఒక యువకుడు సుబుద్ధిని పలకరించాడు. సుబుద్ధి వాడికేసి చిరాగ్గా చూసి, 7 వ్యసనాల్లో ఒకటైన కళ్ళును తీసే నీకు నాతో పనేమిటి? నీ దాన నువ్వు పో అన్నాడు. అందుకు కళ్ళుగీత యువకుడు నవ్వి, నా చేతిలో ఉన్న కళ్ళు ముంతను చూసి అంతగా చేదరించుకోకు. నా పేరు కుశలయ్య. నేను కూడా చదువుకున్నాను. ఉద్యోగం చేస్తే సుఖాలే కాక ఎంతో గౌరవం ఉంటుందని భావించాను. కానీ మనిషికి కొన్ని బాధ్యతలున్నాయి. అది తెలుసుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నా కోసం ఏడ్చి ఏడ్చి నా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళయ్యారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఇంటికి వచ్చేశాను. ఇప్పుడు వాళ్ళ సంతోషం కన్నా నాకు వేరే ఏ కోరిక లేదు అన్నాడు. సరే, తాటి చెట్లు ఎక్కటము, దిగటము, కళ్ళు కంపు, ఈగల ముసురు, ఇదంతా నీకు ఏమైనా మహదానందం కలిగిస్తున్నదా అని అడిగాడు సుబుద్ధి వెటకారంగా. దానికి యువకుడు ఏమాత్రమూ నొచ్చుకోకుండా, నేను కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నాను. అదే నాకు మహదానందం. నీ అవసరము నీ తల్లిదండ్రులకుంటే వెంటనే తిరిగిపో అన్నాడు. ఆ జవాబుకు సుబుద్ధి ఒక క్షణం వెలవెలపోయి, కుశలయ్య, నీ మాటలెంతో ప్రబోధాత్మకంగా ఉన్నాయి. కానీ కోరికలనేవి వరద ప్రవాహం లాంటివి. ప్రస్తుతానికి ఆ ప్రవాహాన్ని అదుపు చేయగల శక్తి నాలో లేదు. వస్తాను అంటూ ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు సుబుద్ధికి తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో అతడిలో దిగులు మొదలైంది. మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించి ఆకలి ప్రారంభం కావటంతో ఒక గ్రామం సమీపంలో ఉన్న పూరి ఇంటిని సమీపించాడు. ఆ ఇంట్లో నడివయస్కుడొకడున్నాడు. అతడి చుట్టూ చిందరవందరగా పడి ఉన్న ఏవో మూలికల మధ్య సగం నూరిన కల్వం పక్కన కూర్చొని ఏదో ప్రాచీన గ్రంథంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అతడు సుబుద్ధి అడుగుల చప్పుడు వింటూనే తలెత్తి చూసి, బాగా ఎండనపడి వచ్చారు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. ఆ ప్రశ్న, ఆ నడివయస్కుడి ఎత్తైన నుదురు, అతడిలో కనిపిస్తున్న ప్రశాంతత చూసి సుబుద్ధి చలించిపోయి తన ప్రయాణం ఎక్కడికో ఎందుకో వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న నడివయస్కుడు, నా పేరు గురునాథం. నా అనేవాళ్ళు లేరు. జీవితం మీద విరక్తితో ఉన్న సమయంలో ఒక సిద్ధుడు ఓదార్చి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. ఆయన రచించిన వైద్య గ్రంథం ద్వారా పలు వైద్య విషయాలు తెలుసుకుంటున్నాను.
ప్రస్తుతము చూపు మందగించిన వారికి చూపు తెప్పించే మూలికా మందు తయారీలో ఉన్నాను. ఇది సిద్ధుడి ఆశ్రమం. ఆయన ఒక ముఖ్యమైన పని మీద ఉదయాన్నే బయటికి వెళ్ళారు. ఏ క్షణానైనా తిరిగి రావచ్చు అన్నాడు. ఒక పావుగంట గడిచే లోపలే సిద్ధుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆయన సుబుద్ధి వృత్తాంతమంతా తెలుసుకొని సేద తీరేలా భోజనం పెట్టి ఆదరించాడు. తర్వాత సిద్ధుడు సుబుద్ధితో, నీకు కనిపించిన కళ్ళగీత కుశలయ్య గొప్ప జీవిత సత్యం చెప్పాడు. నాలాంటి సిద్ధులు, ఈ గురునాథన్ లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరిపోతుంది. మాకు భవబంధాలు లేవు. లోకానికి ఉపయోగించే కొత్త విషయాలు కనుక్కోవటమే మా పని. కుశలయ్య ధన్యుడు. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని సేవించాలన్న మానవ ధర్మంతో తన వృత్తిలో గొప్పతనాన్ని చూశాడు. ఇందుకు ఉన్న సత్యము నేను నిరూపిస్తాను. మనం ఆ కుశలయ్య ఇంటికి వెళదాము అన్నాడు. సిద్ధుడు, సుబుద్ధి, గురునాథము కలిసి కుశలయ్య ఇంటికి వెళ్లారు. చూపులేని తన తల్లిదండ్రులకు కుశలయ్య భారతం చదివి వినిపిస్తున్నాడు. అతడు వచ్చిన ముగ్గురిని చూసి లేచి సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధుడు అతడితో, కుశలయ్య, నీ తల్లిదండ్రుల సేవ మెచ్చదగింది. నీ కథంతా ఇదిగో ఈ సుబుద్ధి వల్ల తెలిసింది. నీ తల్లిదండ్రులకు వెంటనే చూపు తెప్పించగలిగే మూలికా మందు తెచ్చాను. మీ మనసుల్లో వీరికి చూపు రావాలని కోరుకుంటూ కళ్ళకు ఈ మందు పూయండి అని ముందుగా గురునాథానికి మందున్న చిన్న భరిణ ఇచ్చాడు. గురునాథం దాన్ని కళ్ళకద్దుకొని, సిద్ధ గురువర్యులు చెప్పిన విధంగా నేను ఈ మందు తయారు చేశాను. ఇన్నాళ్లకు మందు ప్రభావాన్ని పరీక్షించే అవకాశం వచ్చింది. మీకు చూపు వస్తే నా జన్మ ధన్యమైతుంది అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్లకు మందు పూశాడు. 4-5 నిమిషాలు జరిగినా వాళ్ళకి చూపు రాలేదు. తర్వాత సుబుద్ధిని ప్రయత్నించమన్నాడు సిద్ధుడు. అప్పుడు సుబుద్ధి, నాకు తల్లిదండ్రులంటే ప్రేమ లేక కాదు, ఉన్నత స్థితిలో ఉంటే వారికి ఆనందం కలుగుతుందని ఊరు విడిచి ఉద్యోగం కోసం బయలుదేరాను. నా కోరిక మంచిదే అని భావిస్తున్నాను. ఈ మందు తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాను అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్ళకు మందు పూశాడు. అందువల్ల ఏమాత్రమూ ఫలితం కనిపించలేదు. ఇది చూసి సిద్ధుడు చిరునవ్వు నవ్వి, వినండి, నా అనేవాళ్ళు లేకపోయినా గురునాథంలో తాను గొప్పవాడు కావాలన్న కీర్తికాంక్ష ఉంది. గొప్ప స్థితిని, వైభవాలను ఆశించి ఈ సుబుద్ధి తల్లిదండ్రులకు మనస్తాపం కలిగించాడు. ఇప్పుడు ఈ కుశలయ్య ద్వారా మందు ప్రయోజనకారి అవుతుందేమో చూద్దాము అంటూ భరిణను కుశలయ్యకు ఇచ్చాడు. కుశలయ్య తల వంచి సిద్ధుడికి నమస్కరించి, దేహమిచ్చిన తల్లిదండ్రులను సేవించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా నడుచుకోవటమనే ఉత్తమ మానవ ధర్మాన్ని మాత్రమే నేను పాటించాను. బ్రతుకు తెరువుకి ధనం సంపాదించి పెట్టే ఏ వృత్తి ధర్మమైనా ఆదరించే ప్రజలుంటే ధర్మబద్ధమైనదని నేను విశ్వసించాను అంటూ తన తల్లిదండ్రుల కళ్ళకి మందు పూశాడు. అందరూ అద్భుతపడేటట్లుగా కొద్ది క్షణాల్లో కుశలయ్య తల్లిదండ్రులకు తిరిగి చూపు వచ్చింది. కుశలయ్య సిద్ధుడికి తన కృతజ్ఞతలు చెప్పాడు. సుబుద్ధి చేతులెత్తి అందరికీ నమస్కరించి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించటమే మానవ ధర్మం అని తెలుసుకున్నాను అని భక్తితో సిద్ధుడి పాదాలంటి విష్ణుపురం తిరిగి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు తెలుసు తెలియదు. మంగళపురి రాజ్యాన్ని మాయవర్మ మహారాజు పరిపాలించేవాడు. ఆయన ముఖ్యమంత్రి హఠాత్తుగా చనిపోయాడు. ఆయన పోయాక రాజు కొత్త మంత్రిని నియమించక తానే రాజు, తానే మంత్రి అయి శ్రద్ధగా రాజ్యపాలన చేయసాగాడు. రాజైనవాడు ప్రజల కష్టసుఖాలని స్వయంగా తెలుసుకోవాలని అంతకుముందు ఎప్పుడో విని ఉండటం చేత అతను మారువేషం ధరించి 2 అంగరక్షకులను వెంటబెట్టుకుని అప్పుడప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఇంత చేసినా రాజుకు మెదడు చాలా తక్కువ. ఒక రోజున ఆ రాజు మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక ఇంట భార్యాభర్తల మధ్య గట్టిగా వాగ్యుద్ధం జరుగుతూ ఉండటం వినిపించింది. రాజు చప్పుడు కాకుండా గోడ చాటుకి వెళ్ళి వాళ్ళ మాటలని జాగ్రత్తగా వినసాగాడు. చిచి, ఏం పని చేశావు? నీకు తెలియదని ముందే చెబితే నేనే చేసేవాణ్ణిగా అన్నాడు భర్త కోపంగా. అనవసరంగా రాద్ధాంతం చేయకండి. మీకేం తెలుసు? ప్రతి ఇది తెలుసు తెలుసు అంటారే గాని నేను కన్న పసిపాపకు తెలిసినంత కూడా మీకు తెలీదు అన్నది భార్య మరింత కోపంగా. నోరుమీ, నీకేమన్నా తెలిస్తే కదా నీ పాపకు తెలిసేడ్చేది. ఈ ముష్టి పని కూడా నాకు తెలియదనా నీ ఉద్దేశం? నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో ఏమో.
అవకాశం దొరికితే ఈ రాజ్యాన్ని ఏలేపాటి తెలివి ఉన్నది నాకు అన్నాడు భర్త. ఈ మాట చెవిని పడగానే రాజు బాధతో చెవులు మూసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. తీవ్రంగా ఆలోచించి మర్నాడే ఆయన ఒక శాసనం అమలు పరిచాడు. ఆ శాసనం ప్రకారము రాజ్యంలో ఏ ఒక్కడు తనకు ఏదైనా తెలుసును అని అనరాదు. నాకు తెలుసు అని ఎవరైనా అన్నారో వారు కఠినంగా శిక్షించబడతారు. ఈ శాసనంతో ప్రజలకు పెద్ద చిక్కే వచ్చింది. ఎలాంటి శిక్ష పడుతుందో ఏమోనని భయపడి ప్రతిదానికి తెలీదు అనటం అలవాటు చేసుకున్నారు. ఇలా ఉండగా ఆ రాజ్యంలోకి ఎవరో ఇద్దరు వేరే దేశం వాళ్ళు వచ్చారు. తాము ఎవరిని పలకరించినా తెలీదు, మాకు తెలీదు అనే జవాబు రావటం వాళ్ళు గమనించి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఒకచోట కొంతమందిని సమీపించి ఏది అడిగినా ప్రతి ఒక్కరూ తెలియదంటున్నారేమిటి అని అడిగారు. తెలీదండి, మాకేమీ తెలీదు, మీరు అడిగే సంగతి ఏది మాకు తెలీదు అన్నారు అక్కడి వాళ్ళు. ఇదేం దేశంరా, పాడు దేశం, ఎవరిని ఏమడిగినా తెలియదంటారు అని ఆ ఇద్దరు విదేశీయులు తమలో తాము అనుకున్నారు. ఇదంతా జరిగేటప్పుడు రాజు మొదటి నుంచి అక్కడే మారువేషంలో వాళ్ళని అనుసరించి వెళ్ళి ప్రజలు అన్న మాటలు, విదేశీయులు తమలో తాము అనుకున్న మాటలు కూడా విన్నాడు. అందుచేత రాజు మర్నాడు తెల్లవారగానే ఇంకో శాస్త్రం జారీ చేశాడు. దేశంలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలియదు అనే మాట అనరాదు. అలా అన్నవాళ్ళు కఠిన శిక్షకు గురవుతారు. ఇప్పుడు రాజ్యంలో తెలుసు అనే మాట కానీ తెలీదు అనే మాట కానీ వినిపించడం లేదు. దాంతో ప్రజల నోళ్ళు కట్టేసినట్లయిపోయింది. ఇదంతా విదేశీయులు ఉండగానే జరిగింది కనుక వాళ్ళ పని బొత్తిగా పాడైపోయింది. వాళ్ళు రాజుగారి దర్శనం కోసం వచ్చి ఈ విషయంగా రాజుగారికి ఒక లేఖ పంపారు. అందులో ఇలా ఉంది: మహాప్రభు, మేము మరొక దేశం నుంచి వచ్చిన యాత్రికులం. మీరు చేసిన నిషేధాజ్ఞల మూలాన మాకు ఎవరితోనూ నోరు తెరిచే అవకాశం లేకుండా పోయింది. విదేశస్థులం కావడం చేత ఇది మాకు చాలా బాధగా ఉంది. అయినా మీరు ఇలాంటి నిషేధం పెట్టడానికి తగిన మూల కారణం ఏదో ఉండి ఉంటుంది. దయతలిచి దాన్ని మీరు మాకు తెలిపినట్లయితే ఇప్పుడు ఏర్పడిన పరిస్థితిని తప్పకుండా చక్కబరచగలమని మనవి చేసుకుంటున్నాం. ఆ లేఖను చదివిన రాజుగారు విదేశీయుల్ని వెంటనే లోపలికి పిలిపించి తాను మొదట విన్న భార్యాభర్తల సంభాషణ గురించి వాళ్ళకి చెప్పాడు. ఆ భార్యాభర్తలు ఏ సందర్భంలో అలా మాట్లాడుకుంటున్నారో అది తెలుసుకోవటం అవసరము అన్నారు విదేశీయులు. రాజు మారువేషం వేసుకొని కొత్త వాళ్ళని వెంటబెట్టుకుని తిన్నగా ఆ భార్యాభర్తలుండే ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టి ఇంటి మగవాణ్ణి పిలిచి, నువ్వు ఇటీవల నీ భార్యతో నీకు అన్నీ తెలుసునని, రాజ్యం ఏలటం కూడా తెలుసునని అన్న సంగతి గుర్తున్నదా అని ప్రశ్నించాడు. నా ఇంటిని ఏలటమే నాకు చేతగాదు, రాజ్యం ఎక్కడ ఏలేడుస్తాను? నా భార్య వంట పాడు చేస్తే మాట వరుసగా అన్నాను. చేతావాత గాని మనిషి అస్తమానము నీకేం తెలీదు అంటూ ఉంటే ఎలా ఉంటుంది, మీరే చెప్పండి అన్నాడు మగవాడి విసుగ్గా. చూసారా మహాప్రభు, సామాన్య ప్రజలు మాట వరుసగానే ప్రతి మాట పట్టించుకుంటే ఎంత ఇబ్బందో. మీకు ఈ పాటి చెప్పే మంత్రులైనా లేకపోయారా అని విదేశీయులు రాజుతో అన్నారు. లేదు అన్నట్టు రాజు తల అడ్డంగా ఊపాడు. వాళ్ళు మంత్రులుగా పనిచేయటానికి ఒప్పుకున్నారు. తర్వాత రాజ్యపాలన సవ్యంగా సాగిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.